బిజినెస్ లో లాస్ వచ్చిందని ఏం చేయాలో తెలియక వెబ్ సిరీస్ చూసి ఇన్స్పైర్ అయ్యి ఒక ఫేక్ కరెన్సీ నోట్స్ ప్రింటింగ్ మిషన్ ని తయారు చేసిండ్రు. ఈ రియల్ లైఫ్ స్టోరీ రాజస్థాన్ లోని జైపూర్ లో జరిగింది. సురేంద్ర అనే వ్యక్తి జ్యువెలరీ పాలిషింగ్ చేస్తుండే, కానీ చుట్టుపక్కల వాళ్ళతో గొడవ అయ్యి ఆ వర్క్ మొత్తం ఆపేసిండు. అప్పుడు అతని 12th పాస్ కొడుకు శివం ఒక డేంజరస్ ఐడియా ఇచ్చిండు. డాడీ, మనం ఫేక్ నోట్స్ ప్రింట్ చేద్దాం అని చెప్పిండు. బిజినెస్ కోసం లక్షల రూపాయల లోన్ తీసుకున్నా అది ఫెయిల్ అయిపోయింది. లాస్ పెరిగిపోయింది. సురేంద్ర ఇల్లు అమ్మి లోన్ తీర్చేద్దామని అనుకున్నప్పుడు అదే టైంలో శివం ఈ డేంజరస్ ఐడియా ఇచ్చిండు. ఈ తండ్రి కొడుకులు జైపూర్ నుంచి 1.5 lakhs రూపీస్తోని ప్రింటర్ ఇంకా కొడక్ పేపర్ బండిల్స్ కొని వాళ్ళ ఇంటి దగ్గరనే ఫేక్ నోట్స్ ప్రింట్ చేసే సెటప్ పెట్టుకున్నారు. శివం ఒక్కడే 5 lakh రూపీస్ ఫేక్ నోట్స్ ప్రింట్ చేసిండు. వాటిని మార్కెట్లో ట్రై చేస్తే అవి వర్క్ కూడా అయినాయి. కానీ ఎడ్యుకేటెడ్ పీపుల్ దగ్గర రిస్క్ తీసుకోవడం ఎందుకని అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళని టార్గెట్ చేయాలని అనుకున్నారు. పక్కనున్న విలేజ్ కి వెళ్ళి 1,70,000 రూపీస్తో కౌస్, బఫెలోస్, గోట్స్ ఆర్డర్ ఇచ్చిండ్రు. కానీ వాళ్ళు బ్యాగ్ నిండా ఫేక్ నోట్స్ ఇవ్వగానే విలేజెస్ కి డౌట్ వచ్చింది. చెక్ చేయమని అడిగితే శివం భయపడి పారిపోవడానికి ట్రై చేసిండు. విలేజెస్ పట్టుకొని పోలీస్కి అప్పగించడంతో ఈ స్కామ్ మొత్తం బయటపడింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి పెట్టుకోండి.